మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ చెంపాపేటలో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. యువకుడిని వెనుక నుంచి వేగంగా వచ్చి కారు ఢీకొట్టింది. 100 మీటర్ల వరకు యువకుడిని కారు ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో సునీల్ కుమార్ పరిస్థితి విషమంగా ఉండగా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. యువకుడిని ఢీకొట్టి వెళ్లిపోయిన కారు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ చెంపాపేటలో హిట్ అండ్ రన్ కేసు నమోదైంది. యువకుడిని వెనుక నుంచి వేగంగా వచ్చి కారు ఢీకొట్టింది. 100 మీటర్ల వరకు యువకుడిని కారు ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో సునీల్ కుమార్ పరిస్థితి విషమంగా ఉండగా ఆసుపత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పోలీసులు. యువకుడిని ఢీకొట్టి వెళ్లిపోయిన కారు కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ చెంపాపేటలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, అసలు అంత ఘోరంగా యువకుని ఢీకొట్టి వెళ్లిపోయిన కారు కోసం ఏమైనా డీటెయిల్స్ తెస్తాయా? ఆ కారు గురించి పోలీసులు ఏం చెప్తున్నారు కేసుకు సంబంధించి? ప్రస్తుతం సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసును కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో సునీల్ కుమార్ అతనికి తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే నిన్న ఈ ఘటన చూసుకుంటే మాత్రము సైదాబాద్ లోని చెంపాపేట గ్రీన్ పార్క్ కాలనీ కమాన్ వద్ద ఓవర్ స్పీడ్ గా కారు బీభత్సం సృష్టించింది. ఒక హిట్ అండ్ రన్ కూడా చోటు చేసుకుంది. అయితే సంక్రాంతి పండుగ నేపథ్యంలో 12:30 సమయంలో రాత్రి సునీల్ తన స్నేహితులను కలిసి తిరిగి వెళ్తున్న క్రమంలో వెనుక నుంచి అతి వేగంగా వచ్చి కారు ఢీకొట్టింది. దీంతో అతన్ని 100 మీటర్ల వరకు కూడా ఈడ్చుకుంటూ వెళ్ళిన పరిస్థితి చూస్తున్నాము. అయితే దీన్ని స్థానికులు గమనించి వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. అయితే కారు మాత్రం డ్రైవర్ ఆపకుండా వెళ్లిపోయిన పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఈ ఘటనకు సంబంధించి సునీల్ కుమార్ కు చాలా తీవ్రంగా గాయాలయ్యి అతని పరిస్థితి కూడా విషమంగా ఉందని చెప్పి కూడా డాక్టర్స్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి సీసీ కెమెరాల ఆధారంగా ఈ కేసును దర్యాప్తు చేస్తున్నాము. అయితే ఈ సీసీ ఫుటేజ్ ఆధారంగా ఫోన్ నంబర్ అనేది బండి నంబర్ ఆధారంగా కేసు త్వరలో కేసు చేస్తామని చెప్పి కూడా ప్రధానంగా అయితే పోలీసులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈ కేసుకు సంబంధించి అంటే చెంపాపేట నుంచి ఎటువైపు వెళ్తుంది కారణం ఆధారంగా కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని చెప్పి పోలీసులు అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.